ద నైట్ ఆఫ్ శివ అంటే మహాశివరాత్రి, లేదా ద గ్రేట్ నైట్ ఆఫ్ శివ అని కూడా చెప్పొచ్చు మహాశివరాత్రి. ఓకే, అది శివుని యొక్క రాత్రి కాబట్టి శివరాత్రి. ద హోలీ యూనియన్ ఆఫ్ శివ అండ్ పార్వతి, వాళ్ళిద్దరి యొక్క ప్రేమ, ఒక పవిత్రమైన ప్రేమ కలయిక ఏదైతే ఉంటుందో దాన్ని మనం శివరాత్రిగా ఇట్ ఈస్ సెలబ్రేటెడ్, రైట్? సో ఇక్కడ ఫాస్ట్ అంటే ఉపవాసం. ఓకే, ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే అబ్జర్వ్ ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం. ఓకే, ఫాస్టింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం, ఫాస్టింగ్ అన్నా కూడా ఉపవాసం చేయడం అని చెప్పుకుంటాం. ఓకే, ఫాస్ట్ అంటూ డెత్ అంటే అది మనం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం చూడండి, వాటిని మనం ఫాస్ట్ అంటూ డెత్. ఓకే, దాన్ని మనం ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పుకోవడం జరుగుతుంది. వెల్, లెట్ మీ రైట్ హియర్, ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఇది ఆమరణ నిరాహార దీక్ష. ఓకే, జస్ట్ నోట్ డౌన్ దిస్ వన్. వెల్ గైస్, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఇక్కడ జాగరణ చేయడం రెగ్యులర్ గా వింటాం, ఉపవాసం చేయడం రెగ్యులర్ గా వింటాం, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద హిందూ ఫెస్టివల్స్ కదా. హిందూ ఫెస్టివల్స్ లో ఇవన్నీ రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి మన హిందూ ఫెస్టివల్స్ లో. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం, ఫాస్టింగ్ అని చెప్పిన ఉపవాసం చేయడం. స్టేయింగ్ అవేక్ అంటే జాగారం, స్టేయింగ్ అవేక్ ఆల్ ద నైట్, మొత్తం నైట్ అంతా నిద్రపోకుండా ఉండడం ఏదైతే ఉంటుందో దాన్ని జాగారం అని పిలుస్తాం కదా మనం. సో దాన్ని మనం స్టేయింగ్ అవేక్ అని చెప్పొచ్చు. హోలీ అవేకనింగ్ అని కూడా చెప్పొచ్చు. హోలీ అవేకనింగ్ అంటే పవిత్రంగా మేలుకొని ఉండడం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని జాగారం అంటాం. సో ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మనకు మీనింగ్స్ తెలుస్తాయి. ఇక్కడ చర్నింగ్ ఆఫ్ ద ఓషన్ అంటే సముద్రాన్ని చిలకడం. గాడ్స్ అండ్ డెమన్స్ ఇద్దరు కలిసి సముద్రాన్ని చిలుకుతుంటారు. మనకు అదొక స్టోరీ ఉంది కదా మిథాలజీలో. అలా చిలికినప్పుడు ఫస్ట్ విషం వస్తుంది. ఆ విషాన్ని శివుడు తాగి మొత్తం వరల్డ్ ని కాపాడుతాడని చెప్పుకుంటాం. దాన్ని మనం పాయిజనస్ ఎలిక్సిర్ అని చెప్తాం. పాయిజనస్ ఎలిక్సిర్ అంటే హాలాహలం, ఏదైతే విషం ఉంటుందో దాన్ని. యూజువల్ గా ఎలిక్సిర్ అంటే మాత్రం ఇండివిజువల్ గా అమృతం అనే మీనింగ్ వస్తుంది. పాయిజనస్ ఎలిక్సిర్ అంటే మాత్రం హాలాహలం, విషం ఏదైతే ఉంటుందో అది మనం చెప్తాము. సో శివుడు ఆ విషయాన్ని మింగేసి ప్రపంచాన్ని సేవ్ చేశాడు అని చెప్తాం కదా. శివ సేవ్ ద వరల్డ్ బై డ్రింకింగ్ దిస్ poisonous elixir, from he saved the world from the darkness by drinking the poisonous elixir. అంటే ప్రపంచాన్ని కాపాడిండు ఆ విషయాన్ని తాగి అని చెప్పేసి. అది భూమి పైన పడితే మొత్తం నాశనం అవుతుంది ఏదేదో చెప్తాం కదా, రైట్, వాట్ ఎవర్. ఇక్కడ ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నా అంటే యూజువల్ గా డెవోటీస్ ఆఫ్ శివ యూజువల్లీ స్టే అవేక్ ఆన్ ద నైట్ ఆఫ్ శివ. అంటే శివరాత్రి రోజు శివ భక్తులు జాగారం చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడం జరిగింది. డివోటీస్ ఆఫ్ శివ భక్తులు స్టే అవేక్. స్టే అనేది వర్బ్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ ఏంటి సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. ఎందుకు ఉంది? ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారు జాగారం, అందుకే రెగ్యులర్ గా జరిగే యాక్షన్ కాబట్టి, రిపీటెడ్ గా జరిగే యాక్షన్ కాబట్టి నేను సింపుల్ ప్రెసెంట్ లో తీసుకున్నా. డివోటీస్ ఆఫ్ శివ యూజువల్లీ స్టే అవేక్ ఆన్ ద నైట్ ఆఫ్ శివ. శివరాత్రి రోజు శివ భక్తులు జాగారం చేస్తారు. ఓకే, వెల్, ఇక్కడ మనం యూజువల్ కన్వర్సేషన్స్ లో అడుగుతుంటాం, శివరాత్రి వచ్చింది అంటే నువ్వు ఈ రోజు జాగారం చేస్తావా అని చాలా కామన్ క్వశ్చన్ అడుగుతుంటాం కదా. ఇవాళ నైట్ నువ్వు జాగారం చేస్తావా? విల్ యూ స్టే అవేక్ టు నైట్? విల్ యూ స్టే అవేక్ టు నైట్? ఐఎమ్ గోయింగ్ టు స్టే అవేక్ టు నైట్. నేను జాగారం చేయబోతున్నా లేదా నేను చేస్తా. ఐ విల్ స్టే అవేక్ టు నైట్. నేను జాగారం చేస్తా ఈ రోజు రాత్రి. వెల్, విల్ యూ స్టే అవేక్ టు నైట్ అంటే నువ్వు ఈ రోజు రాత్రి జాగారం చేస్తావా? ఈ రాత్రి నువ్వు జాగారం చేస్తావా? ఇట్లా. అవును చేస్తా అంటే ఎస్ ఐ విల్, నో అంటే నో ఐ వాంట్, ఈ విధంగా చెప్తా. వెల్, ఇక్కడ ఐ స్టేడ్ అవేక్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ జాగారం చేశాను అని చెప్పడానికి స్టేడ్ అనేది వర్బ్ నెంబర్ 2 అండ్ వర్బ్ నెంబర్ 3 కూడా స్టేడ్ అనే యూజ్ చేస్తాం. ఐ స్టేడ్ అవేక్ లాస్ట్ ఇయర్. ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ జరిగిన విషయం కాబట్టి వర్బ్ నెంబర్ 2 సింపుల్ పాస్ట్ టెన్స్ లో తీసుకున్నాను. నేను జాగారం చేశాను. నువ్వు జాగారం చేసినవా లాస్ట్ ఇయర్ అని అడిగినప్పుడు డిడ్ యూ స్టే అవేక్ లాస్ట్ ఇయర్? డిడ్ యూ స్టే అవేక్ లాస్ట్ ఇయర్ అంటే నువ్వు పోయిన సంవత్సరం జాగారం చేసినవా అని అడుగుతున్నాను కాబట్టి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అట్లనే ఈజ్ షీ ఫాస్టింగ్ టుడే అంటే ఆమె ఉపవాసం చేస్తున్నదా ఈరోజు? ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా అడగొచ్చు. ఎలా? ఇక్కడ వెల్, ఈజ్ షీ అబ్జర్వింగ్ ఫాస్ట్ టుడే అని అడగొచ్చు, లేదా ఈజ్ షీ ఫాస్టింగ్ టుడే అని అడగొచ్చు. 2 థింగ్స్ ని మైండ్ లో పెట్టుకోండి.
అబ్జర్వింగ్ ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం, ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేయడం, రెండు కూడా. అందులో మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అదే మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈజ్ షీ ఫాస్టింగ్ టుడే ఆర్ ఈజ్ షీ అబ్జర్వింగ్ ఫాస్ట్ టుడే? ఓకే, మనం ఫ్రెండ్స్ ని అడుగుతాం, ఆర్ యూ ఫాస్టింగ్ టుడే? నువ్వు ఇవాళ ఉపవాసం చేస్తున్నావా? ఆర్ యూ గోయింగ్ టు ఫాస్ట్ టుడే? ఈరోజు నువ్వు ఉపవాసం చేయబోతున్నావా? లేకపోతే ఆర్ యూ అబ్జర్వింగ్ ఫాస్ట్ టుడే అంటే నువ్వు ఈరోజు ఉపవాసం చేస్తున్నావా? ఆర్ యూ గోయింగ్ టు అబ్జర్వ్ ఫాస్ట్ టుడే అంటే నువ్వు ఉపవాసం చేయబోతున్నావా? ఇట్లా. ఓకే, వెల్ ఇక్కడ డూ యూ అబ్జర్వ్ ఫాస్ట్ ఆన్ శివరాత్రి అంటే నువ్వు శివరాత్రి వచ్చిన ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఫాస్టింగ్ చేస్తావా అని అడిగినప్పుడు, ఉపవాసం ఉంటావా అని అడుగుతున్నావు. ఓకే, ఇది ఇట్ ఈస్ సెడ్ దట్ ద ఫాస్టింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. చాలా మంది చెప్తుంటారు అప్పుడప్పుడు, నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు ఏంటి ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఇట్ ఈస్ సెడ్ చెప్తుంటారు కదా. వెల్ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. వెల్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, పాయిజనస్ ఎలిక్సిర్ అంటే మాత్రం హాలాహలం, చర్నింగ్ అంటే చిలకడం, సముద్రాన్ని చిలకడం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలిసిన మిథాలజీలోంచి వచ్చిన స్టోరీస్ లోంచి వచ్చినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వొకాబులరీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే శివరాత్రి రోజు కూడా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు.